రైట్. నాగార్జున యాదవ్ గారు, పోలీసులపై విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు నమోదు చేసిన కేసు, మొత్తం పోలీసులే, ఇక్కడ క్రైమ్ చేసింది పోలీసులే, విచారణ జరుపుతోంది పోలీసులే. ఈ దర్యాప్తులో నిజంగా వాస్తవాలు వస్తాయా? దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సరే, ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు, పెద్దగా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సమకాలీన రాజకీయ అంశాల్లో మాట్లాడేటువంటి పెద్దలు మా అందరికంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్లో అసలు ఎవరు సమస్య పూరితమైనటువంటి ఎదుర్కొంటున్నారంటే మొత్తం పోలీసు వ్యవస్థే. ఈ పోలీసు వ్యవస్థే అత్యంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కాంట్రవర్సీకి నెలకొనడం, వారికి ఏదో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఒక శాపంగా మారింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, కానీ ఇప్పుడు పోలీసు శాఖకి ఈ మాత్రం శాపం దొరకల. కానీ ఈసారి డూప్లికేట్ సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా అనిత గారు రావడం పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి ఒక పెద్ద పాపం. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పనిచేసేటువంటి బీట్ కానిస్టేబుల్, అదే సార్ వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో పోలీసుల్ని ఉపయోగించుకొని పోలీసుల కళ్ళుని తన చేత్తోనే గుచ్చానేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఎవరు సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఎవరు అరెస్ట్ చేశారు ఆయన్ని? చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇదే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. మీ డీజీ ఏం తప్పు చేశాడు? ఆయన ముంబైలో ఒక సి గ్రేడ్ నటి, ఏ సినిమాలో యాక్ట్ చేసిందో కూడా తెలియదు, కాదంబరి జత్వాని, ఆవిడ్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి ఆవిడని ఇబ్బంది పెట్టారని ఆవిడ కంప్లైంట్ ఇస్తే, ఎవరిని సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు మీరే, మీ చేత్తో మీరే మీ కన్నే పొడిపించుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఉమేష్ చంద్ర గారు కడప జిల్లా ఎస్పీగా చేసి, ఈయన కర్నూలు జిల్లా ఎస్పీగా చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉండేటువంటి ఫ్యాక్షనిజాన్ని పార్టీలకు అతీతంగా పెకిలి వేసినటువంటి ఉన్నవాళ్ళు. అట్లాంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, పివి సునీల్ కుమార్ గారిని, సంజయ్ గారిని, కాంతిరాణ టాటాని, పాలరాజు గారిని, రఘురామిరెడ్డి గారిని, అమ్మిరెడ్డి గారిని, విజయరావు గారిని కానీ, విశాల్ గున్నర్ గారిని, పరమేశ్వర రెడ్డి గారిని, జాషువా గారిని, 16 మంది ఐపీఎస్ అధికారుల్ని ఇదే పోలీస్ శాఖతో శాపం కొట్టినట్టు వారందరినీ జైలుకు పంపించారు. వారందరి మీద కేసులు పెట్టించారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ లోకేష్, పవన్ జోడీలు కలిసి ఆ డమ్మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రిని, హోంమంత్రి గారిని పెట్టుకొని పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలకమైన అధికారుల్ని మీ చేతనే అరెస్ట్ చేయించారు. ఈ వెసులుబాటు క్రియేట్ చేయగానే ఏం జరిగింది? నాగరాజు లాంటి వాళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించి వైసీపీ నాయకులను వారి మీద కేసులు పెట్టాం కదా, ఎట్లానో తప్పు వాళ్లే చేయమన్నారు కాబట్టి వీరు సొంత పనులు కూడా చేయడం మొదలుపెట్టింది. అంటే రాజ్యాంగం అసలు రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా పోయి నేరుగా ఒక మనిషిని తీసుకొని వచ్చి చంపేసి కస్టడీలో బూడిద చేసేటువంటి స్థాయికి వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో అసలు సర్వేలెన్స్ ఉందా? పోలీసుల యొక్క పరిస్థితి ఏంటి? వారికి ఉన్నటువంటి ఎంక్వైరీ ఏంటి అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఏమి లేదు. కాబట్టి దీని గురించి వెళ్ళాలంటే ముందు ఈ శాపం, ఈ పోలీస్ శాఖకు మొత్తం శాపం లోకేష్, పవన్ కళ్యాణ్, మన హోంమంత్రి అనిత, వీరి ద్వారానే జరిగింది. ఎందుకంటే ఆయన డమ్మీ సీఎం, ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈ కేసులోకి వద్దాం. ఇట్లానే ఒకసారి జరిగింది సార్, పరం సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అని సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఈ కేసు ఫైల్ అయితే జస్టిస్ నారిమన్ గారు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇది భారతదేశంలో ఉండేటువంటి మానవ హక్కుల సంరక్షణ కోసం, పోలీసుల యొక్క రిఫార్మ్స్ కోసం ఇది ఉపయోగపడేటువంటి కేసు. ఈ కేసులో ఈ నాగరాజు గారిని మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. ఆ సాయి కృష్ణ గారి కేసులో అసలు ఎవరెవరు వస్తారో ఈ కేసులో చెప్దాం. ఏం చెప్పింది ఇది? ఆ కోర్టు, సుప్రీంకోర్టు యొక్క తీర్పు కాపీ పాపం నారిమన్ గారు రాశారు. ఇలాంటి గాజా సాయి కృష్ణ వాళ్ళు బలవకూడదనేటువంటి కారణంతో రాసినా కూడా పాపం జస్టిస్ నారిమన్ గారు రాసినటువంటి తీర్పు సాయి కృష్ణ గారి మరణాన్ని ఆపలేకపోయింది దురదృష్టవశాత్తు. కానీ ఆయన ఏం చేశాడంటే,
ఈ ఒక రాష్ట్రంలో 2 కమిటీలు ఏర్పాటు చేయాలి. ఒకటి స్టేట్ లెవెల్ అబ్జర్వింగ్ కమిటీ SLOC, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వింగ్ కమిటీ అని ఏర్పాటు చేసి ఈ స్టేట్ లెవెల్ కమిటీలు ఎవరెవరు ఉండాలో చెప్పారు చూడండి. సెక్రటరీ టు ద హోమ్ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్న వాళ్ళు మెంబర్గా ఉండాలి. సెక్రటరీ ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఉండాలి. డీజీ అంటే డీజీపీ మెంబర్గా ఉండాలి. స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లేదా మెంబర్గా ఉండి ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు అవ్వాలి. అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డివిజనల్ కమిషనర్ ఉండాలి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండాలి. ఒక ఎస్పీ లేదా సిపి ఉండాలి. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు ఏం చేయాలంటే అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఫుటేజ్లకి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు ఈ సీసీ కెమెరా పనిచేస్తున్నాయా లేదా, దీంట్లో ఉండేటువంటి స్టోరీ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందని ప్రతిరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని పరిశీలించాలి. ఎవరయ్యా డిఎల్ఓసి హెడ్ గా ఉంది కృష్ణా జిల్లాలో? సిపి రాజశేఖర్ బాబు కాదా? సిపి రాజశేఖర్ బాబు గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి SHOలు అందరితోనూ కాన్ కాల్ ఉదయం సాయంత్రం మాట్లాడి ఎవరెవరు లాకప్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి వివరాలు ఏంది, ఎన్ని రోజుల పాటు వాళ్ళు ఉన్నారని పొద్దున్నే 9ంటికి ఒకసారి, సాయంత్రం నైట్ 9ంటికి ఒకసారి వీళ్ళందరితో మాట్లాడ్డా రాజశేఖర్ బాబు గారు? రాజశేఖర్ బాబు గారు మాట్లాడినప్పుడు నాగరాజు గారు మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. ఖచ్చితంగా మాట్లాడి చేయాల్సిందే. మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ జరగాల్సిందే. ప్రతిరోజు 40 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెబుతున్నటువంటి తరుణంలో ఈ 40 రోజుల పాటు నాగరాజు గారి SHOగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గాదే సాయి కృష్ణ అనేవాడు ఉన్నాడని సిపి రాజశేఖర్ బాబు గారికి తెలియకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా తెలిసింది కదా. మరి తెలిసి కూడా రాజశేఖర్ బాబు గారు ఎందుకు ఎంక్వైరీ చేయలేదని మేము అడుగుతున్నాం. దాంతో పాటు అదే కాదు కదా, తల్లి చెప్తున్నా, నిజంగానే ఆయన పైన అర్జీ ఇచ్చి దండం పెట్టి వేడుకుంది. ఫలానా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, నా కొడుకు ఏమైపోయాడో తెలియదు, సిఐ నాగరాజు నా కొడుకు ఇక లేడు, నీ కొడుకు ఇక లేడు, దండేసి దండం పెట్టుకో అని చెప్పేశాడు అని వెళ్ళి చెప్పింది ఎంక్వైరీ చేయమని. అప్పుడు కూడా తెలుసు కదా సిపి రాజశేఖర్ బాబు గారు అసలు కథా స్క్రీన్ ప్లే రాజశేఖర్ బాబు గారు, ఈశ్వర్ గారు, రాజశేఖర్ బాబు గారే కర్త కర్మ క్రియ దర్శకత్వం స్క్రీన్ ప్లే మొత్తం ఆయనదే. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఏమొచ్చింది? మీరు మీకు నాకు కాదు, గాదా సాయికృష్ణ గారి అమ్మగారికి చెప్పడం తర్వాత సంగతి. నేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నేరుగా డీజీపీకి అదే సిపికి హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళు నేరుగా వారికే నోటీసులు పంపించి చెప్తామంటే జూన్ 15వ తేదీన సిపి గారు వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారు? ఆయన ఎక్కడున్నాడో తెలియదండి, మేము కొన్ని టీంలు పెట్టి ఆయన కోసం వెతుకుతున్నాం అని చెప్పారు. ఇందులో సిపి కూడా భాగస్తులే కదా, సిపి కూడా భాగస్తులే కదా. గాదే సాయికృష్ణ డెఫినెట్లీ డీజీపీ గారు అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం. ఒక సిఐ కోసం ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పండి, మంచి పాయింట్ ఉంది ఇక్కడ. ఒక సిఐ కోసం ఒక పోలీస్ స్టేషన్, కృష్ణలంక అనే పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ నాగరాజు కోసం సిపి కూడా కోర్టును తప్పుదోవ పట్టిస్తారా? అంటే దీని వెనుక ఎవరున్నారని అది కనపడుతుంది సార్, కనపడుతుంది నాకు తెలిసినంత వరకు. మరి అప్పటికి అంటే జూన్ 15వ తేదీన హైకోర్టుకి పోలీసు వారు హైకోర్టుకి మేము వారిని వెతుకుతున్నాం అని చెప్పే టైంకే అప్పటికే గాదే సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోయాడనే విషయం రాష్ట్రంలో కాదు మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తానికి తెలుసు. ఇది దాచుకోవాల్సినటువంటి సమస్య కాదు. కానీ ప్రభుత్వాన్ని, హైకోర్టు వారిని, న్యాయమూర్తి వారిని ఏమార్చడానికే ఆ పోలీసు వ్యవస్థ పనిచేసింది. మరి సిఐ చుట్టూనే కథ నడుస్తోంది కదా. సిపి గారిని విచారించినట్టు సిట్ ఎక్కడ కూడా సిపి గారిని పిలవడమో, నోటీస్ ఇవ్వడమో, విచారించడమో ఏం జరగదు కదా, జరగలేదు కదా, జరిగే అవకాశం లేదు కదా సార్. ఇక్కడ మళ్ళీ సార్ ఇక్కడ నిజమే, ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న సమస్య ఉంది సార్. ఆ వివరాలు కూడా చెప్తాను. ఇప్పుడు సిట్ హెడ్ గా ఎవరేశారు సార్? సిట్ హెడ్ గా ఎవరిని వేశారు? సిపి రాజశేఖర్ బాబు గారికి పైన మనం ఆరోపణలు చేస్తున్నాం. కానీ సిట్ హెడ్ ఎవరు?
ఎం రవిప్రకాష్ గారిని మనం సిట్ హెడ్ గా చేశారు. ఈ ఎం రవిప్రకాష్ ఐపీఎస్ గారు ఎవరు? నేరుగా రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఇద్దరు ఒకే బ్యాచ్ మేట్స్. అవును, ఇద్దరు 2006లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇద్దరు కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో కలిసి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. ఇద్దరు కలిసి భారత యాత్ర చేసిన వాళ్ళు. ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉండి పాపం రాజశేఖర్ బాబు గారిని ఎం రవిప్రకాష్ గారు ఎందుకు అరెస్ట్ చేస్తాడండి? ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? అయినా మీకు ఇంకో విషయం చెప్తానండి. ఎక్కడో మార్కాపురం ఉన్నటువంటి గాజా సాయి కృష్ణ గారిని తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులకి తీసుకురమ్మని చెప్పింది ఎవరు? నాగరాజు గారు ఒక లెటర్ రాసి ఎన్డబ్ల్యూ వారెంట్ వీళ్ళ మీద ఉంది, ఇతను లిఫ్ట్ చేయండి అని చెప్పి టాస్క్ ఫోర్స్ కి ఇస్తే టాస్క్ ఫోర్స్ హెడ్ గా ఎవరున్నారు? సిపి రాజశేఖర్ బాబు గారే ఉన్నారు. సిపి రాజశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి డీసీపీ ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారి ఎన్డబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేసి ఆ వారెంట్ ని వారికి అందించి వారి ద్వారా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా సిపి రాజశేఖర్ బాబు గారిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. దాంతో పాటు మరొకటి చెప్తున్నా, ఇప్పటికే క్లియర్ గా అది కస్టోడియల్ హత్యని జరిగి తేల్చిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెక్షన్ 176 సబ్సెక్షన్ 1A ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగకూడదు, జ్యుడిషియరీ ఎంక్వైరీనే జరగాలని చెప్పి సెక్షన్ 176 సబ్సెక్షన్ 1A క్లియర్ గా చెప్తుంది. అయినా కూడా 29వ తేదీన హైకోర్టు న్యాయమూర్తి వారిని ఏమార్చడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను హైకోర్టు న్యాయమూర్తుల వారికి ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ఇది గాయదా సాయి కృష్ణ గారి కేసు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మానవ హక్కులు ఉన్నాయా, ప్రాథమిక హక్కులు ఉన్నాయా అని విచారించాల్సిన సమయం. కాబట్టి నేరుగా చెప్తున్నాం, ఈ రోజు ఈ క్షణం నిజానికి ఒకటే చెప్తున్నాం, సాయి కృష్ణ మంచోడా చెడ్డోడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా. అతను క్రిమినలా నాన్ క్రిమినలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా. అతని మీద కేసులు ఉన్నాయా లేవా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా. ఇతను భారతీయుడుగా, ప్రజాస్వామ్య బద్ధటిగా, స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా లేవా, లేకుండా నేరుగా అతన్ని అరెస్టు చేసి నేరుగా దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లోనే అతన్ని కొట్టి చంపి తెలియకుండానే అతన్ని బూడిద చేయడం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీ విని చేయనటువంటి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానం మీద ఉంది. కాబట్టి గాజా సాయి కృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ రాబోయే కేసు భారతదేశంలో జరిగేటువంటి మిగతా కేసులన్నిటికీ స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజాస్వామ్యం ఉండాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.